నగరంలోని జెడ్పీలో జరిగిన డిఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు ఫారూక్, రామ్ నారాయణ రెడ్డి, నారాయణ మరియు శాసన మండల సభ్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాధవరావు మాటల తూటాలుగా పేలాయి. ఇరిగేషన్ పరిశ్రమలపై చర్చ జరగాలని వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు రచ్చరచ్చ చేశారు. అలాగే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, కందుకూరు ఎమ్మెల్సీ మాధవరావు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఎంత చెప్పినప్పటికీ మాధవరావు తగ్గకపోవడంతో ఆయనపై మంత్రులు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కాకర్ల, నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవరావు తోటి సభ్యులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో మాధవరావు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. గౌరవ శాసనసభ్యులు ఎన్నుకోబడినారో వాళ్ళు మాట్లాడాలని అనుకున్నాం. సబ్జెక్ట్ అగ్రికల్చర్ మాట్లాడుతున్నాం. ఆయన కూడా మాధవ్ గారి గురించి అగ్రికల్చర్ గురించి మాట్లాడండి. ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ అది దాని సంబంధం లేదు. ఆయన ఇంటెన్షన్గా ఏదో మనుషులు పెట్టి ఏదో సభను డిస్టర్బ్ చేయాలా, బీడీఆర్సీని డిస్టర్బ్ చేయాలని ఉద్దేశపూర్వకంగా వచ్చారు. దానికి ఏదో అడిగాడు, కలెక్టర్ సమాధానం చెప్పాము. ఆ సబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళా దాన్ని రైట్ చేయడం, శాసనసభ్యులు తెచ్చబడి మాట్లాడడం, ప్రభుత్వాన్ని మాట్లాడడం, సభకు కాదు, సభ గౌరవం, సభ మర్యాద ఆయన బీడీఆర్సీ డ్యూటీ పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమం చర్చించడానికి ఏర్పాటు చేసుకున్నాం. చాలా సబ్జెక్ట్ ఉన్నాయి మాట్లాడేది. చాలా సందర్భంగా బీడీఆర్సీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు సమాధానం చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ అగ్రికల్చర్ మనం ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. ఇది వర్షాకాలం వచ్చింది చెప్పారు. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా చరిత్రలో కూడా లేదు. 5,40,000 ఎకరాలకు రబీకి ఈసారి పంట నెల్లూరు జిల్లా ఇస్తా ఉంటే దాని గురించి ఇక్కడ ఒక ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఆయన ఏదో సమస్యను తీసుకురావడానికి సమస్య మాట్లాడాలని చెప్పాము. మాట్లాడతా కూర్చోండి. నేను లేదు ఆయన చెప్పింది మాట్లాడాలంటే సభ గౌరవం మీద సభ ఎందుకుంటేది ఎందుకు మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మరి విస్తరించి ఈరోజు సభ గౌరవాన్ని గౌరవ ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా ఆయన సీనియర్లుగా జూనియర్ కాదు. అక్కడ రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా సభను గౌరవంగా మనం నడుపుకుంటామనేది నేను ముఖ్యంగా కోరుకుంటూ మరి ఇరిగేషన్ గురించి సమస్య ఉంది. ఆ ఇరిగేషన్ గురించి మాట్లాడుకున్న సబ్జెక్ట్ చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఫర్టిలైజర్ గురించి అడిగారు, అందరు అది పర్టికులర్గా అడిగారు. ఫర్టిలైజర్ రైతులుగా మించిన సైంటిస్ట్ ఎవరు లేడు. రైతు పంట ఎటు పరికరం పండించుకోవాలో రైతుకు తెలుసు. కాబట్టి ఆ ఫర్టిలైజర్ గురించి ఏదో ఉత్పత్తి చేయాలంటే రైతులు ఉత్పత్తి చేయాలంటే ఆలోచన చేస్తారు. ఎప్పుడు కూడా మనకు లాభం రావాలి, తన ఉత్పత్తి పెరగాలని ఆలోచన చేస్తారు. కాబట్టి రైతులు సైన్స్ తెలియజేయండి. ఇంకా ఫర్టిలైజర్ చేస్తే బాగుంటుంది, ఎంత చేస్తే బాగుంటుంది మీరు తెలియజేయాలి. కాబట్టి అగ్రికల్చర్ గుండె తీసుకుంటూ రైతులు ఒప్పుకోరు. గుండు మొత్తాలు తీసుకుంటూ వాళ్ళు ఎట్లా పండిస్తారు, ఉత్పత్తి ఎట్లయితుంది అంటే రైతుల నుంచి సైన్స్ చేయలేడు. ఏదైనా సరే గౌరవ సభ్యులు గారు ఫర్టిలైజర్ గురించి కలెక్టర్ గారితో దృష్టి పెడుతున్నారు. ఏదైతే వాళ్ళకి రైతులు మన యూరియా కావాలంటే దాని గురించి కలెక్టర్ గారు చర్చించి దాని గురించి తరలించుకుంటే కలెక్టర్ గారు చెప్తూ సభ మన గౌరవ ముందుకు సాగిద్దాం. మన సబ్జెక్ట్ ఏదైతే ఇరిగేషన్ గురించి మాట్లాడాల్సిందో మాట్లాడతారు. ఇరిగేషన్ గురించి కూడా చెప్పాలంటే చంద్రబాబు గారు అధికారులు ఒక ఫోన్ చేశారు. మాట్లాడుకుంటే చెప్పాను దాని గురించి మాట్లాడింది. నాకు అర్థం లేదు, ఏదో మాట్లాడితే మాట్లాడండి. మాట్లాడతారా నాయకులు మాట్లాడతారా, నాయకులు ఆలోచన కూడా పోల్సిన అవసరం ఉండే ఇక్కడ ఆయన ఇండస్ట్రీలో వచ్చినాడు కాబట్టి నాయకులు ఇక్కడ సభ గౌరవం కూడా పాటించాలమ్మా. ఆ తర్వాత కొంచెం అన్ని సాల్వ్ చేసుకుంటే ముందుకు పోతున్నారు. అల్టిమేట్ ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ఉంటే పేదవాళ్ళు వాళ్ళకి మిస్ అయితే చాలా నష్టపడతారు. మాక్సిమం వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి 100% వచ్చేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి లేవు. వాళ్ళకి ఊర్లలో ఉంటున్నారు, మనం ఏమి ఇస్తున్నామో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు. కాబట్టి దయచేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే మీకు తప్పకుండా కండక్ట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనము ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆల్రెడీ సచివాలయంలో డిస్ప్లే చేయడం అయితే జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం దాంట్లో డిఫెన్స్ మొడ్యూల్ కూడా ఇచ్చున్నాం. ఒకవేళ ఇన్ కేస్ ఆ లిస్ట్ లో రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ లిస్ట్ లో ఆ డిఫెన్స్ మొడ్యూల్ లో మనం సచివాలయం ద్వారా రైజ్ చేసినట్లయితే వి ఆర్ రెడీ టు క్లియర్. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తే మనం పిఎం కిసాన్ కింద 1,68,000 మాత్రమే ఇంతకు ముందు మన నంబర్ ఉండేది. కానీ ఇప్పటికే మన అన్నదాత సుఖీభావాలు సుమారు 1.9 lakhs పైన 1.98 lakhs వరకు రైతుల్ని కవర్ చేసాము. సుమారుగా పిఎం కిసాన్ కి కంపేర్ చేస్తే 30,000 అదనంగా రైతుల్ని మనం కవర్ చేయగలిగాము ఈ అన్నదాత సుఖీభావ స్పెషల్ డ్రైవ్ తో.
అంటే ఇంకా కూడా మన సభ్యులు చెప్పినట్టు గోరం గారు చెప్పినట్టు ఒకవేళ ఉన్న పరిస్థితి అయితే ప్రెస్ వాళ్ళ ద్వారా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సచివాలయం స్థాయిలో మనం ఈ గ్రీవెన్స్ నమోదు చేయడానికి అవకాశం అయితే ఇచ్చున్నారు. దయచేసి ఆ సచివాలయంలో గ్రీవెన్స్ నమోదు చేసినట్లయితే ఆ వర్క్ఫ్లో ద్వారానే వెబ్లాన్ కరెక్షన్ కానీ లేదంటే ఆధార్లో కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకుని వాళ్ళు కూడా ఆల్రెడీ మనకు వచ్చిన 2000 గ్రీవెన్స్ లో 99% మనం ఆల్రెడీ సార్ట్అవుట్ చేసుకొని ఐదర్ అడిషన్ ఆర్ రిప్లై ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఈ ఫైనల్ డేట్ ఒరిజినల్ గా 23 అన్నారు, అయినా కానీ ఈ రోజుకి ఇంకా క్లోజ్ చేశారని చెప్పి స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఏమైతే ఉన్నాయో మళ్ళీ ప్రెస్ ద్వారా ఒకసారి అందరికి తెలియజేస్తాము. సో దయచేసి అందరూ కూడా ఈ గ్రీవెన్స్ ఏదైనా ఉన్న పరిస్థితిలో సచివాలయంలో నమోదు చేయాలని కోరుతున్నాం. ఇండస్ట్రీ అవసరం లేదు. మాకు చాలా అవసరం సార్. అది పరిశ్రమల గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. దయచేసి ఇండస్ట్రీస్ టేకప్ చేయండి. అవును సార్, పోవాలని కాదు, మాకు ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ ఆల్రెడీ అయిపోయింది సార్. మేము పోవాలని కాదు, అక్కడ సబ్జెక్ట్ ఇందాకేమన్నారు ఇండస్ట్రీస్ దాంట్లో వద్దన్నారు కదా, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్. ఇండస్ట్రీస్ మేము తీసుకొచ్చాం, పోర్ట్ తీసుకొచ్చింది మేమే సార్. మాట్లాడలేకుండా అనుకుంటే మేము ఎప్పుడు చేయగలిగితే మాకు వేరే వేదికలు కూడా ఉన్నాయి సార్. ఇంకొకటి ఇప్పుడు 20,000 ఎకరాలకి కలెక్టర్ గారు సమాధానం చెప్పట్లేదు. 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు. మేము ఇంకోటి చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, కలెక్టర్ గారు చెప్పొచ్చు. మా నియోజకవర్గాన్ని కాపాడడానికి 2 ఉన్నారు సార్. ఒకరు మాల్యాద్రి లక్ష్మీనరసింహ పైన ఉన్నాడు, కింద సింగరాకొండ దగ్గర కరేడు ఆరుకోని లక్ష్మీనరసింహ ఉన్నాడు. మీరు ప్రజల అభిప్రాయాల మీద ముందుకెళ్తే వెళ్ళండి, లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానంటే మేమందరం కూడా ప్రజల తరపు నిలబడతాం. మా లక్ష్మీనరసింహ స్వాములే మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ మీద 50,000 ఎకరాలు 20,000 ఎకరాలు మా మీద ఈ కరెంట్ కాదు. మీరు అలా చేయకపోతే దయచేసి మేము అసెంబ్లీలోనే వేరే వేదికల మీద కరెంట్ కాదు సార్, కరెంట్ కాదు సార్. మధ్యలో మా సబ్జెక్ట్ పెట్టండి, మాట్లాడి ఇరిగేషన్ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, వద్దలేదు కదా. ఇరిగేషన్ లో లేనప్పుడు మీరు మంత్రి గారు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రైతులు కాపాడాలని మాట్లాడతారు మీరు. వల్ల ఈ ప్రాంతంలో జనాలు రైతులు కాపాడాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏపీ చేసుకోవడం భయపడిపోయి అర్థం చేసుకో. 220 నుంచి 10,000 జమా చూస్తే భయపడిపోతున్నారు. పరిశ్రమ మమ్మల్ని చూస్తే వస్తుంది రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. మొత్తం ఎల్లగొట్టారు, కంపెనీలన్నీ ఎల్లగొట్టారు. చూడు మీరు ఎలా చేయాలి గురించి కంపెనీలు ఏం జరిగింది జీవనం చూపిస్తాం. ఆయన సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు, మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? సబ్జెక్ట్ మీకు ఇవ్వలేదు కదా, సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద మంత్రి గారు చెప్తున్నారు, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడతారు? ఏంటది పద్ధతి లేదా? ఇదేం బీఆర్సీ సమాజం అనుకున్నారా లేకపోతే ఇంకేమైనా మార్కెట్ అనుకున్నారా? రైట్ ఉంది, రైట్ ఉంది, క్రమ పద్ధతిలో ఉంటే రైట్ ఉంది. మీరు మన డిఆర్సీ చైర్మన్ ఏ విధంగా నడిపితే ఆ విధంగా పోయినాం, అంతేగాని మీ మాట రెటమతంగా ఎట్టంటే మాట్లాడాల. ఏం మాట్లాడతావా నువ్వు?
ఏం మాట్లాడతాం నువ్వు? మేము సబ్జెక్టే మాట్లాడాలి. నీకు లేదు, అవకాశం లేదు. మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు, కూర్చోండి. మాట్లాడతారు. మీరు మాట్లాడాలి లేదు. ఎవరు మీకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడతామంటున్నారు. మాట్లాడాలంటే బయటికి వెళ్ళండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? సభకి ఎవరన్నా? మళ్ళా నేను వచ్చేది కాదు. సభకు 43 సంవత్సరాల నుంచి డిఆర్సీని చూస్తున్నా. ఏ అధికారంలో ఉన్న, ఏ పార్టీ అధికారంలో ఉండేవాడి, ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాడి, డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసిందే రైటు, మేము చెప్పేదే మీరు వినాలా, ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు, దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు, అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఇంతమందిని మాట్లాడుతూ ఉన్నాం, ఇంతమందిని చెప్తా ఉన్నాం. అసలు మేము చెప్పేదే మాకు కావాలి, మేము చెప్పిందే మీరు వినాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం? బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను, ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీంట్లో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలుపెట్టిన రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది, స్టేట్మెంట్ ఇచ్చి. ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా, చెయ్యాలి, ఈ సభను డిస్టర్బ్ చేయాలి, మేమేదో ఉద్ధరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన వాళ్ళే. ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు, అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని, హుందాతనాన్ని, సభని గౌరవించేటువంటి విధానం, సభాధ్యక్షుడి మాటను గౌరవించి మన్నించేటువంటి విధానం మనం కూడా పాటించాలి. దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేశాను, సంప్రదాయం ప్రకారం నడుద్దాం. దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు, వారు అజెండా ప్రిపేర్ చేశారు. అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో 2వ పంట దాదాపు 5,40,000 ఎకరాలకి 2వ పంట ఇచ్చాం. దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు, తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల, ఇవన్నీ కూడా ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య. ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి సమస్యలను వదిలేసి పక్కదారి పట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే మేమేం నెల్లూరు డిఆర్సి సమావేశానికి గౌరవనీయులైనటువంటి మంత్రి గారైన శ్రీ ఫారూక్ గారు, పొంగూరు నారాయణ గారు, అలాగే జడ్పీ చైర్పర్సన్ గారు, వారితో పాటు మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది. డిఆర్సి సమావేశంలో నాకు తెలిసి అనేక దశాబ్దాలుగా డిఆర్సి సమావేశాలని చూస్తూ ఉన్నాను. మొదట్లో ప్లానింగ్ బోర్డు సమావేశాలు అనుకున్నాం, తర్వాత డిడిఆర్సీలు అన్నారు, ఇప్పుడు డిఆర్సీలు అంటున్నారు. ఇవన్నీ కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వేరొక జిల్లా మంత్రి గారు అధ్యక్షతన జిల్లా సమస్యల్ని పరిష్కరించుకోవాలని అందరం కూడా ఎప్పుడు తపన పడుతుంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ దురదృష్టం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనమండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరావు గారు అవగాహన రాహిత్యంతో సమావేశాల్లో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పద్ధతి లేకుండా, సంప్రదాయాలకు విరుద్ధంగా, డిఆర్సి సమావేశంలో ఉన్న అధ్యక్షుడి యొక్క అనుమతులకు విరుద్ధంగా, తను చెప్పాల్సిందే తనే మాట్లాడాలి, మీరేమైనా వింటారా వినరా అది మీ ఇష్టం అన్న ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు. మేము కూడా అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ఉన్నా కూడా మా మాటను వినిపించడానికి చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒప్పించుకొని, అలాగే సభలో
సమస్యలను లేవనెత్తేటువంటి విధానం, దాన్ని సానుకూలంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా మా వైపు చూసే విధంగా మాట్లాడిన తీరులు అనేక సందర్భాల్లో చూసాం. కానీ ఇవాళ అలా కాదు. ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరితమైనటువంటి నేను చెప్పేది మీరు వినాలి, మా పార్టీ ఉనికి మేము కాపాడుకోవాలనే ధోరణిలో తను మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. అందుకనే వారు మాటలకి అడ్డు తగలాల్సి వచ్చింది. నాకు కూడా బాధాకరం. దాదాపు 43-44 సంవత్సరాలుగా శాసనసభలో అధికార ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా శాసనమండలి సభ్యులు గౌరవనీయులైన మాధవరావు గారు మాటలకి అడ్డు తగలాల్సిన పరిస్థితి రావడం బాధాకరంగానే ఉంది. కానీ సమస్యలను లేవనెత్తే విధానాలు తెలియాలి. ముందు మేము ఎలా అంటే అలా మాట్లాడతాం, ఏదంటే అది మాట్లాడతాం, మేము అడిగిన దానికే జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి అనే ధోరణి అయితే ఏదైతే ఉందో ఆ ధోరణి సరైనది కాదు. అందుకనే నేను కానీ ఫారూక్ గారు ఆయన వేరే జిల్లా నుంచి మన జిల్లాకు వచ్చారు. మన జిల్లా సమస్యలను పరిష్కరించడానికి ఈ డిఆర్సీకి అధ్యక్షుడిగా వచ్చారు. ఆయన పర్మిషన్ ఉండాలి, ఆయనతో చెప్పాలి, నచ్చజెప్పుకోవాలి. అధికారులు కూడా మన మాట వినే పరిస్థితి. అధికారులు జవాబు ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన విధందే కరెక్టు, మీరు చెప్పేది తప్పు అని మాట్లాడడం సరైనది కాదు. ఒక జిల్లా కలెక్టర్గా బాధ్యతాయుతంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పారు. నీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత మంత్రి గారికి చెప్పచ్చు, లేదా జిల్లా కలెక్టర్తో మాట్లాడుకోవచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ సభని సభ జరగకూడదు, నేను చెప్పిందే జరగాలి అనేటువంటిది ఖండించాల్సిన విషయం. అందుకని తప్పని పరిస్థితుల్లో సహచర శాసనమండలి సభ్యుడైన గౌరవనీయులైనటువంటి వ్యక్తి ప్రసంగాన్ని అడ్డుకోవాల్సి వచ్చింది. నేను కూడా ఈరోజు పత్రికల్లో చూశాను, శ్రీకాంత్ రెడ్డి గారు వాంగ్మూలం మీద 2 మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయని. వాటిని విచారణలో ఉంది. విచారణ ప్రకారం ఎవరు దోషులైతే తీసుకున్నటువంటి ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. వాళ్ళు మాజీ మంత్రులా, ప్రజెంట్ మంత్రులా, శాసనసభ్యులా కాదా ఇవన్నీ అప్రస్తుతం. చట్టం ప్రకారం మా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి వైసీపీ ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు. సంవత్సరంగా మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు. ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు లేవు వాళ్ళకి. ఎందుకంటే ఇది సుపరిపాలన జరుగుతున్నటువంటి ప్రభుత్వం. ఇది సుపరిపాలనని మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని తొలిగడుగు కార్యక్రమంలో ప్రజల సమక్షానికి పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ లేక అక్కడక్కడ ఇటువంటివి చేసి దీన్ని ఏదో ఒక అభూత కల్పనతో ఒక బూచిని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా విఫలమవుతుంది వాళ్ళ ప్రయత్నం. రాజకీయంగా ఇవాళ ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల మనసుల్లోంచి కూడా తొలగిపోయింది.